హాయ్ అండి. ఈ మాటలు నేను చెప్పాలి అనుకోలేదు. కానీ నా ఆలోచనల్ని ఇవాళ మీతో పంచుకుంటున్నాను. స్వేచ్ఛ అనేది ఎప్పుడూ కూడా మనకి ఉచితంగా రాదు. స్వేచ్ఛ ఎప్పుడూ కూడా ఒక జీవితాన్ని కోరుకుంటుంది. కొన్ని సాక్రిఫైసెస్ని కోరుకుంటుంది. అది సోల్జర్ అంటే సైనికుడి జీవితం కావచ్చు, ఒక రైతు జీవితం కావచ్చు, వాళ్ళ కుటుంబాల త్యాగం కావచ్చు. అటువంటి స్వేచ్ఛను మనం ఇవాళ భారతదేశంలో అనుభవిస్తున్నాము. మన భారత పౌరులుగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత? నిన్న ఛానల్ పెట్టి వాళ్ళ శుద్ధులు చెప్తున్నాను అనుకుంటున్నారేమో, కాదండి. కాశ్మీర్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ నాతో మాట్లాడిస్తోంది. ఈ చిన్న ఆలోచన మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తుందేమో అనే ఉద్దేశంతో నా ఆలోచనని మీతో పంచుకుంటున్నాను. స్వేచ్ఛ అన్నది ఎప్పటికీ ఉచితం కాదు. అది వేరే ఒకళ్ళ జీవితము, వారి కుటుంబాల యొక్క త్యాగంతోనే మనందరికీ సాధ్యం అవుతుంది. ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన భావజాలాల పట్ల, మన మాటల పట్ల, మనం చేసే పనుల పట్ల చాలా చాలా బాధ్యతను కలిగి ఉందాము. అలాగే బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే బాధ్యతతోనే మనం మార్పును సాధించగలం కాబట్టి, మన పట్ల మనకి బాధ్యత ఉంటేనే మనకి మార్పు అన్నది సాధ్యం కాబట్టి, ఈ విధంగా మనం మన జీవితాలకి, మన దేశానికి ఒక వాల్యూని యాడ్ చేద్దాము. థ్యాంక్ యూ.